सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्य मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। ॐ सर्ववेदान्त सिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। World teaches us we have to learn, practice and reach. Same way, teacher teaches us as to how to think, how to understand, how to live and how to live. So we have to understand all those what teacher tells, then live accordingly. వివేక చూడామణిలో శ్రీ ఆది శంకరాచార్యుల వారు ఎలా ఆలోచించాలి, సరైన ఆలోచన విధానం, హౌ టు థింక్, హౌ టు యూజ్ ఇంటలెక్ట్, హౌ టు డిస్క్రిమినేట్, హౌ టు డూ వివేక. వివేకం అంటే ఏమిటి, ఎలా చేయాలనేది మనకు ఇంట్రడక్షన్ ఇస్తున్నారు, కొంచెం డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు మధ్యలో. అది చూస్తూ మనం కూడా ఆలోచిస్తే వారు ఏ స్థితిలో ఉన్నారో, మోక్ష స్థితిలో, దేని ద్వారా అయితే తమ జన్మని సార్థకం చేసుకున్నారో అది మనము పొందవచ్చు. 8, 9 కలిసి చదవండి. అతో విముక్త్యై ప్రయతేత విద్వాన్ సన్యస్త బాహ్యార్థ సుఖ స్పృహ సన్ సంతం మహాంతం సముపేత్య దేశికం తేనోపదిష్టార్థ సమాహితాత్మా ఉద్ధరేదాత్మనాత్మానం మగ్నం సంసారవారిధౌ యోగారూఢత్వమాసాద్య సమ్యక్ దర్శన నిష్ఠయా. సో ఈ 2 శ్లోకాల యొక్క మూలార్థం ఏంటంటే, మనము మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి పనులను కల్పించుకొని చాలా బిజీగా ఉంచుకుంటాం. మనని గురువు శాస్త్రం ఏం చెప్తారంటే, అంత బిజీగా ఉండక్కర్లేదు, అంత బిజీగా పెట్టుకొని అది కూడా ఈ ప్రపంచంలో బంధింపబడడానికి ఉండక్కర్లేదు. కొద్ది కొద్దిగా సమయాన్ని దొంగిలిస్తూ ఏం చేయాలి, విముక్తికై ప్రయత్నం చేయాలి. డోంట్ కీప్ సో బిజీ దట్ యు డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్, టు మెయింటైన్ యువర్ సెల్ఫ్ అండ్ టు వర్క్ ఫర్ యువర్ ఓన్ ఎమాన్సిపేషన్. అది పెద్ద అండర్స్టాండింగ్ గొప్పది కాదు. అవునా, హిందీలో ఒక సేయింగ్ ఉంటుంది, తెలుగులో కూడా ఉంటుందేమో, क्या करूं स्वामी जी मैं इतना बिजी हूं कि मरने के लिए फुर्सत नहीं है. విన్నారా ఎవడైనా, మరనే కే లియే ఫుర్సత్ నహీ హై అంటే చనిపోవడానికి కూడా నాకు టైం లేదు అంటే, టైం ఉంటే ఎప్పుడే పోయేవాడు, పని అయిపోయింది. సో ఉస్కే లియే టైం, అంత బిజీగా ఉండి సాధించేది ఏం లేదు.
కొద్దిగా టైం తీసుకొని విముక్తై ప్రయతేత. అది ఎవరికైతే అర్థం అవుతుందో ఏమిటి నిజంగా సాధించవలసినది, సాధించినచో లాభం ఉండేది ఈ మార్గంలో ఉన్నది అని ఎవరికైతే కొద్దిగా అర్థం అవుతుందో వాళ్లే విద్వాన్. మరి థాట్ వస్తే సరిపోదు, దానికి స్టెప్స్ మొదలు పెట్టాలి మొదటి నుండి. సో ఫస్ట్ స్టెప్ ఏమిటి? సన్యస్త బాహ్యార్థ సుఖ స్పృహ సన్. సో మెల్లిమెల్లిగా ఆ యొక్క మన మైండ్ ఎక్స్ట్రోవర్టెడ్ ఏదైతే ఉన్నదో, ఆశిస్తూ ఆశలతో, ఆశానామ నది మనోరథ జల తృష్ణ తరంగాకుల రాగగ్రాహవతి వితర్క విహగ ధైర్య ధ్రుమ ధ్వంసిని మోహావర్త సుదుస్తర అతిగహన ప్రోత్తుంగ చింతాతటి తస్యాహ పారగతాహ విశుద్ధ మనస నందంతి యోగీశ్వరా అని మంచి శ్లోకం వైరాగ్య శతకంలో భర్తృహరి గారు చెప్తారు. ఎలా ఈ ఆశ అనే నదిలో మనం కొట్టుకొని పోతున్నాం. మీలో ఎవరి పేరు లేదు కదా ఆశ అని, నార్త్ ఇండియాలో ఈ పేర్లు బాగా ఉంటాయి. సో అక్కడి నుంచి మెల్లిమెల్లిగా మెంటల్ విత్డ్రావల్ అవ్వాలి. ఫస్ట్ యాక్షన్స్ నుంచి విత్డ్రా చేసుకున్నాం ఫస్ట్ లైన్లో, కొంచెం అన్ని ఒకసారి చేయకూడదు. ఎక్స్ట్రీమ్స్ ఎప్పుడు కరెక్ట్ కాదు, మధ్య మార్గం అనేది సేఫ్. యాజ్ వీ గెట్ కన్విక్షన్ ఇన్ స్పిరిచువల్ సాధన, టు దట్ ఎక్స్టెంట్ ఓన్లీ యూ హ్యావ్ టు స్లోలీ విత్డ్రా. ఇది ఎవల్యూషన్ కదా, ఇది రివల్యూషన్ కాదు. రివల్యూషన్లు టబిమని వస్తాయి పోతాయి, ఎవల్యూషన్స్ మెల్లిగా జరుగుతాయి. ఇట్స్ అన్ స్పిరిచువల్ ఎవల్యూషన్. సో ఫస్ట్ యాక్టివిటీస్ నుంచి విత్డ్రా కొద్దిగా చేసుకుంటూ, అలాగే మనస్సును కూడా విత్డ్రావాలి. ఎప్పుడు చేస్తాం, ఎలా చేయగలం మనస్సును విత్డ్రా అంటే బాహ్య అర్థ సుఖ స్పృహను సన్నిస్తాం. కొంచెం ఆలోచిస్తూ ఈ నిజంగా పర్మనెంట్ గా లాంగ్ టైం డీపర్ హ్యాపీనెస్ ఏమి ఇవ్వట్లేదు కనుక కొంచెం వాటిని తగ్గించుకుంటూ పోవాలి. అది తగ్గిస్తే మరి ఆ టైం ఏం చేయాలా? నిద్రపోవాలా? నిద్రపోతే మరి ఉన్నదంతానే కదా, జీవితంలో సగభాగము నిద్రకే సరిపోవునురా. అలా పడుకోవడం కరెక్ట్ కాదు. మరి ఏం చేయాలి? గో టు ద మాస్టర్. సో సంతం మహాంతం సమ్యక్ ఉపేత్య దేశికం. అర్థమవుతుంది కదా? ఫిజికల్ విత్డ్రావల్, మెంటల్ విత్డ్రావల్, దెన్ అప్రోచింగ్ ద గురు. గురువు దగ్గరికి వెళ్తే మళ్ళీ ఆయన ఫిజికల్ పరీక్షలే పెడతాడు, మెంటల్ పరీక్షలే పెడతాడు. అవునా? దానివల్ల ఆ యొక్క రిఫైన్మెంట్ అనేది బాడీ మైండ్ ఇంటెలెక్ట్ లో వస్తుంది. ఆయన ఏ విద్య ఇవ్వడానికి మనకు ప్రయత్నం చేస్తున్నారో, ఇవ్వాలనుకుంటున్నారో, దేనికైతే మనం వెళ్తామో ఆ దానికి మనం అవైలబుల్ అవ్వడానికని ఫిజికల్ మెంటల్ టెస్ట్స్, జస్ట్ లైక్ పోలీస్ ఇన్స్పెక్టర్ జాబ్కి మనం అప్లై చేస్తే చాలా ప్రాక్టీస్ చేసి పోవాలి. ప్రాక్టీస్ చేసి వచ్చాను సార్ అంటే ఒప్పుకుంటాడా? మళ్ళీ అక్కడ పరీక్షలు ఉండవు, ఉంటాయి కదా. హైట్ వెయిట్ అన్ని చూసి క్వాలిఫైడ్. ముందు ఒక రాడు పెడతారు, అక్కడ 6.1 అడుగు, సగం మంది అక్కడే వెళ్ళిపోతారు. సో అలాగే గురువు గారు ఆ పరీక్షలు మన పెడుతూ ఉంటారు, అది సహించాలి. అవన్నిటి ద్వారా మన లోపల రిఫైన్మెంట్ చూసుకోవాలి. ఎక్కడైనా అంతే. మన గురుదేవ్ ఆ కాలంలో ఒక ఆశ్రమం ఉండేది, ఆ ఆశ్రమానికి గురువు వెళ్ళేవారు, శిష్యులు వెళ్ళేవారు, వాళ్ళకి పరీక్షలు. ఇప్పుడు మన గురుదేవులు ఏం చేశారు, మనం అక్కడ వెళ్ళక్కర్లేక ఆయన్నే అన్ని ఆశ్రమాలు స్థాపించారు. అన్ని ఆశ్రమాల్లో ప్రాసెస్ ఒకటే, పర్పస్ ఒకటే. మనం వస్తాము, మనకు మిషన్ వర్క్ ఇస్తుంది, ఆ వర్క్ చేస్తూ బయట కాకుండా లోపల మనలో ప్రవర్తన పరివర్తన చూసుకోవాలి. మరి అంతేనా? అవుట్ సైడ్ సర్వింగ్ ద మాస్టర్, ఇన్సైడ్ ప్యూరిఫైయింగ్ అవర్ సెల్స్, అక్కడే ఆగిపోవాలా? లేదు. చాలా ముఖ్యం ఏంటంటే తేన ఉపదిష్ట. సబ్సే ఇంపార్టెంట్ ఉపదేశం పొందొద్దా? ఆ ఉపదేశం కూడా జనరల్ గా ఉపదేశం అంటే ఇక్కడ బ్రాకెట్ లో జ్ఞాన ఉపదేశము, ఉపనిషత్ ఉపదేశము, మహావాక్య ఉపదేశం అని అర్థం. మహావాక్యాలంటే ఏమిటంటే వేదాంతంలో వేటి ద్వారానైతే ఆ పరమాత్మతో మనకు ఉన్నటువంటి ఐక్యాన్ని చూపిస్తూ ఉంటాయో అలాంటి సెంటెన్సెస్ ని మహావాక్యాలు అంటారు. చాలా గంభీరంగా ఉంటాయి. మొదటిసారి విన్నప్పుడైతే అవి అసలు అసంభవమే అని అనిపిస్తుంది. హౌ కెన్ ఐ బీ ద సెల్ఫ్ ద గాడ్, ఐ ఓన్లీ స్మాల్ చోటా ఘర్ కా మాలిక్. అంతే కదా, అది కూడా భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు. అదర్వైజ్ షీఈస్ ద మాలిక్. నేను ఎలా స్వామిజీ, మొత్తం విశ్వానికి కారణమైన పరమాత్మ. ఆయన లాజికల్ గా చెప్తా ఉంటాడు. తేన ఉపదిష్ట అంటే గెట్ దట్ ఉపదేశ. సో ఉపదేశంలో కూడా 1-2 ఉంటాయి. సేవా ఉపదేశం ఒకటి ఉంటుంది, తర్వాత జపము సాధన అనే మనో సంబంధించిన ఉపదేశాలు ఉంటాయి, తత్వానికి సంబంధించిన ఉపదేశాలు ఉంటాయి. ఆ మూడింటిని చేయాలి. ముఖ్యంగా మూడో దాంట్లో తేన ఉపదిష్ట అర్థ సమాహిత ఆత్మ అంటే ఆయన ఏం చెప్పాడో అదే అర్థం చేసుకొని, ఆ అర్థమైంది చేసుకున్న దాన్ని కరెక్ట్ అని నమ్మి, ఆ కరెక్ట్ అని నమ్మిన దాన్ని
మనతో ఒకటి చేసుకోవడానికి ప్రయత్నం చేయడం. ఆ తేన ఉపదిష్టలో శ్రవణం వస్తుంది, సమాహిత అంటే మననం వస్తుంది, సమాహిత ఆత్మ అంటే ధ్యానం వచ్చేస్తుంది. ఆత్మ అంటే తాను, సమాహిత ఆత్మ అంటే దానితో ఒకటైపోయిన తాను. దేనితో? అర్థము. ఏమిటి అర్థము? ఆయన ఏదైతే ఉపదేశం చేశాడో అది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సేస్, యు ఆర్ నాట్ ద బాడీ, యు ఆర్ ఓన్లీ ద నోవర్ ఆర్ ద విట్నెస్ ఆఫ్ ద బాడీ. లాజికల్ చెప్తాడు ఆయన. ఆ లాజిక్స్ ఎగ్జాంపుల్స్ అని విన్న తర్వాత ఆ ఉపదిష్ట అర్థ సమాహితం చేసుకోవాలి, అదే ఇంపార్టెంట్. గురువు గారు చెప్పారండి ఏమిటట, నేను ఆయన శరీరం కాదంట. అలా he told I am not the body, I am not your body, I am my body. when did I say that I am your body? You are your body, I am. సో అది ఉల్టా అర్థం చేసుకోకుండా, ఓహో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ సెంటెన్స్ ఈ సేస్ అంతే చెప్పి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు. మన కుండను చూస్తున్నావా? చూస్తున్నాను. కుండ నువ్వా? కాదు. స్కూటర్ చూస్తున్నావా? చూస్తున్నాను. స్కూటర్ నువ్వా? కాదు. బఫెలోను చూస్తున్నాను. చూస్తున్నావా? ఎస్. బఫెలో నువ్వా? కాదు. మరి శరీరం చూస్తున్నావా? లేదా? చూస్తున్నాను. మరి శరీరం నువ్వెలా? 3 ఉదాహరణలు చెప్తాడు ఆయన, 3 లాజిక్లు చెప్తాడు. 4వది అడుగుతాడు. అప్పుడు మనం అనడానికి వీల్లేదు. కుండ చూస్తున్నాను, కుండ నేను కాదు. బఫెలో చూస్తున్నాను, బఫెలో నేను కాదు. స్కూటర్ చూస్తున్నాను, స్కూటర్ నేను కాదు. దేర్ఫోర్ శరీరం నేను చూస్తున్నాను కనుక శరీరం నేనే. అలా కనుక్కునవుతే తేనోపదిష్ట సమాహిత ఆత్మ అవల. అక్కడేమిటి? ఈ 3 చోట్ల ఎగ్జాంపుల్స్ క్లిక్ అయ్యి అర్థమైనప్పుడు ఇక్కడ ఎందుకు అర్థం అవట్లా, వేర్ ఐఎమ్ గోయింగ్ రా అని ఇండివిజువల్ గా ఎప్పుడైతే మనం కాంటెంప్లేట్ చేసి తెలుసుకుంటామో, ఏమిటి అభ్యాసం, ఏంటది తెలుసుకునేది? అభ్యాస వశం వలన. ఇంకొకటి ఎన్నో జన్మలుగా వస్తున్న స్థూల సంస్కారముల వలన. 3వది ఆ స్ట్రాంగ్ అటాచ్మెంట్ తాదాత్మ్యం వలన. ఇది ఇన్ని ఎగ్జాంపుల్ ప్రపంచంలో అన్ని అర్థమైన ఈ విషయంలో అర్థం అవట్లా. కాబట్టి కొంచెం అభ్యాస బలము, కొంచెం సూక్ష్మ ఆలోచన బలము, కొంచెం డిసిప్లిన్, ఈ కొన్ని ప్రాక్టీస్ చేస్తే ఆయన చెప్పిన అర్థం అనుభవంలోకి వస్తుంది. అండ్ గురువు గారు చెప్పే ఇలాంటి ఉపదేశాలు, వాటి అర్థాలు, ఆ అర్థములను మనం అర్థం చేసుకుని మనకు సమన్వయించుకుంటే, అన్వయం చేసుకుంటే వచ్చే కాన్సిక్వెన్సెస్ అనేవి చాలా గొప్పగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ మొత్తం పుస్తకంలో అవే డిస్కస్ అవుతూ ఉంటాయి. వన్స్ ఐ డిస్కవర్ ఐఎమ్ సంథింగ్ అదర్ దెన్ ద బాడీ, శరీరంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని దాడిపోతాం మనం. మిగతా ప్రపంచం అంతా శరీరం వల్లనే మనకు రిలేట్ అయి ఉంటుంది కాబట్టి ప్రపంచంలోని సమస్యలే పోతాయి. అన్నిటినీ ఒక సెంటెన్స్ లో చెప్పాలంటే ద హోల్ వేకింగ్ వరల్డ్ ఈజ్ బికాజ్ ఐఎమ్ బాడీ. కాబట్టి వేకింగ్ వరల్డ్ అనే ప్రాబ్లమే సాల్వ్ అయిపోయింది. గురువు గారి మహావాక్యాలలో ఆయన చెప్పే సెంటెన్సెస్ లో, జ్ఞానంలో అంత గొప్ప గొప్ప సొల్యూషన్స్ ఉంటాయి ఏ సెంటెన్స్ చెప్పినా. బట్ అది అర్థం చేసుకోవడానికి మనకి టైం అవసరము, ఆ టైం ఇవ్వాలి. ఓపిక అవసరము, ఓపిక పెట్టాలి. స్వయం కృషి అవసరం. అది తేనోపదిష్టార్థ సమాహితాత్మ విముక్త ప్రయతేత సన్యస్త బాహ్యార్థ సుఖస్ప్రన్ సంతం మహాంతం సముపేత్య తేన ఉపదిష్ట అర్థ సమాహిత ఆత్మ. సో క్లియర్, సో డైరెక్ట్, సో సింపుల్. కానీ ఆ యొక్క ఈ సిన్సియారిటీ పెట్టుకొని ఎస్ సాధించాలనే దృష్టి ఉన్న వాళ్ళు ఈ శ్లోకాన్నే 11 సార్లు చదువుతారు. అలా కాకుండా టెక్స్ట్ ఫినిష్ చేయాలనుకున్న వాళ్ళు టెక్స్ట్ ఫినిష్ చేస్తారు. టెక్స్ట్ ఫినిష్ అవ్వాల్సింది మనమా? ఇవ్వండి, ఎవరు అవ్వాలి ఫినిష్? మనం అవ్వాలి. మెల్లిగా తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ 1 చూసాం మనం. మరి ఈ ప్రయత్నంలో, ఈ ప్రయాసలో ఒకటి గురువు ఉన్నాడు, 2వది పరమాత్మ, 3వది ప్రపంచము, 4వది నేను. ఈ 4 యొక్క రోల్ ఏమిటి? ప్రపంచం రోలు, పరమాత్మ రోలు, పరమ గురువు యొక్క రోలు, మన రోలు. ఆ ముగ్గురికి సహాయం చేస్తేనే పని అవుతుంది. కానీ ఆ ముగ్గురి సహాయం పొందాలి అంటే ముందు మనం ప్రయత్నం మొదలు పెట్టాం. గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్, అంతే కదా. వరల్డ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్, అంతే కదా. గురు హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. ఇక్కడేం సెంటిమెంట్స్ పాయింట్ కాదు. వెన్ ఐ మై సెల్ఫ్ ఐఎమ్ నాట్ రెడీ, వాట్ విల్ ద గాడ్, గురు, లార్డ్, ద వరల్డ్ విల్ డూ? అవునా కదా. చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ ఆఫ్ హెల్పింగ్ అవర్ సెల్ఫ్ ఆర్ ఇంప్రూవింగ్ అవర్ సెల్ఫ్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ వీ హ్యావ్ టు టేక్ ఆన్ అవర్ సెల్ఫ్. దాన్నే మన గురుదేవులు ఇంకో రకంగా చెప్తారు, టేక్ చార్జ్ ఆఫ్ యువర్ లైఫ్, టేక్ చార్జ్ ఆఫ్ యువర్ లైఫ్ అని గట్టిగా చెప్తారు ఆయన. అంతే కదా. ఎట్లాగైతే ప్రపంచంలో మన లైఫ్ ని మనం చేతిలో తీసుకున్నవాడే బాగా చదవగలడు, మంచి ఉద్యోగాన్ని పొందగలడు, డబ్బు సంపాదించగలడు. అవసరం కదా. అక్కడ కూడా వి టేక్ చార్జ్ ఎవ్రీథింగ్. ఈవెన్ మన ఇంట్లో వ్యవహారాలు కూడా
రైట్ ఫ్రమ్ మేకింగ్ ఎ గుడ్ కాఫీ ఆన్వర్డ్స్ అప్ టు కుకింగ్, అన్నిట్లో కూడా ఓన్లీ వెన్ ఐ టేక్ చార్జ్. ఆ టేక్ చార్జ్ అనే వర్డ్ ఎలా ఉంటుందంటే అందులో టోటల్ ఇన్వాల్వ్మెంట్ విత్ అటెన్షన్, దెన్ ద థింగ్స్ వర్క్అవుట్ గెట్ వర్క్డ్ అవుట్. ఇక్కడ కూడా ఆ ఇంపార్టెన్స్. స్పిరిచువాలిటీలో హాఫ్ హార్టెడ్నెస్ సరిపోదు, హోల్ హార్టెడ్నెస్ రావాలి. హోల్ హార్టెడ్నెస్ రావాలంటే కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ ఉండాలి అంటే మన లైఫ్ని మనం మన చేతిలో తీసుకోవాలి. దాన్నే ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం. ఉద్ధరేత్ ఆత్మన. మన చిత్రమైన ఆలోచన ఎలా ఉంటాయంటే ప్రపంచంలో పొందాల్సినవి మనం కష్టపడి పొందుతాం, అదే ఆధ్యాత్మిక సాధన దేవుడికి వదిలేస్తాం. భగవాన్, ఐ విల్ మేక్ మై టీ కాఫీ బ్రేక్ఫాస్ట్ అండ్ ఈట్ ఎంజాయ్ మై సాధన, ఇఫ్ యువర్ గ్రేస్ ఈస్ దేర్ దెన్ ఐ థింక్ ఐ విల్ డూ. అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ డూయింగ్ అంటే అర్థం ఏంటి? యువర్ గ్రేస్ ఈస్ నాట్ దేర్. అంతే కదా, చెప్పాను కదా మీకు ఆ రోజు సత్సంగంలో. సత్సంగానికి వచ్చే వాళ్ళకి స్వామికి ఎప్పుడు తేలని గొడవ ఇది. స్వామి అంటాడు సత్సంగానికి రావయ్యా అంటాడు, వాళ్ళు అంటారు మీ కృప ఉంటే వస్తాం కదా అంటారు. స్ట్రైట్ అవే ఆన్ ద ఫేస్, ఇఫ్ యువర్ గ్రేస్ ఈస్ దేర్ విల్ కమ్ టు సత్సంగ్. అవునా నిజంగానా అని అనిపించింది ముందు కొన్ని రోజులు. ఆ తర్వాత అర్థమైంది అది కరెక్టే బాబు, నా గ్రేస్ ఉంటే నువ్వు వస్తావు, ఒప్పుకుంటాను, కానీ నువ్వు వస్తే కదా గ్రేస్ ఉండేది. ఏది కరెక్ట్? ఇంకా ఇద్దరు లాక్కోవడమే. బోత్ ఆర్ రైట్. మీరు వస్తే గ్రేస్ ఉంటుంది, గ్రేస్ ఉంటే మీరు వస్తారు. కాకపోతే గ్రేస్ ఉన్నది ఆల్రెడీ. ఎందుకు? మిషన్ ఉందా లేదా, ఇక్కడ సత్సంగాలు జరుగుతున్నాయా లేదా, దట్ ఈస్ ఆల్రెడీ గ్రేస్. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. సో యువర్ గ్రేస్ హ్యాస్ టు బి దేర్ ఆర్ యూ హ్యావ్ టు కమ్ ఫర్ గెటింగ్ దట్ గ్రేస్. సో సూర్యుడు వస్తే ఎండ తగులుతుందా, ఎండ తగిలితే సూర్యుడు వస్తా, నేను బయటకు వస్తే ఎండ తగులుతుందా అంటే సూర్యుడు ఎప్పుడు ఉంటాడు, నేను రూమ్లోంచి బయటకు రావాలి. అలాగే సో ఉద్ధరేది ఆత్మనాత్మానం ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్, వెరీ మోస్ట్ టు బి కన్విన్స్డ్ పాయింట్ అన్నట్టు. ఇక్కడ వేరే ఆల్టర్నేటివ్ లేదు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం వేరే సత్సంగాలలో వేరే పనులకి ఆల్టర్నేటివ్స్ ఉంటాయి, కానీ ఆత్మ ఉద్ధారణ అది కూడా ఆధ్యాత్మిక మార్గానికి ఆల్టర్నేటివ్స్ ప్రాక్సీలు ఉండవు. ప్రాక్సీలు అంటే తెలుసు కదా, ప్రాక్సీ మీన్స్ యూ కెన్ అపాయింట్ సంబడి ఎల్స్ అండ్ యూ కెన్ కమ్ రిలాక్స్డ్. వేరే పనులు చాలా మనం చేయలేను, వేరే వాళ్ళకి చెప్పచ్చు, చేస్తారు కూడా జనాలు, చేయగలరు కూడా. బట్ నా సాధన అనేది నేనే చేసుకోవాలా, నా ఆత్మ ఉద్ధారణ నేనే చేసుకోవాలా. ప్లీజ్, ముఖ్యంగా ఆధ్యాత్మిక సంస్థల్లో ఉన్న వాళ్ళకి హింట్ ఏమిటంటే, సంస్థలో ఉండి దశాబ్దాల కొద్దీ ఎంత సేవ చేసినా చివరికి నాకు సాధన ఏం జరగలేదే గురువు అని అడిగితే గురువు ఏం చెప్పలేడు. నేను పనులు చేయమన్నాను కానీ పనులు చేస్తూ సాధన చేయొద్దన్నానా? ఇన్ఫ్యాక్ట్ నేను సంస్థ స్థాపించిందే సాధన కోసం. సాధనలో మొదటి భాగంగా పనులు చెప్పాను. కొన్ని సంస్థ ఇలాగే ఉంటారు అన్నట్టు, వస్తారు కానీ ఏమి చేయని వాళ్ళు ఉంటారు, పనులు చేస్తూ ఉంటారు కానీ సత్సంగానికి రాని వాళ్ళు ఉంటారు. కొందరు సత్సంగానికి మాత్రమే వస్తారు కానీ సేవ చేయరు. యాక్చువల్ ఏంటి? రావడము, నేర్చుకోవడము, ఆ నేర్చుకున్న దాన్ని కృతజ్ఞతగా కాను తన సాధనగా కాను సేవ చేయడం, ఇవన్నీ మేనేజ్ చేయగలిగితే హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. కొన్ని ఇక్కడ చేయలేకుండా సేవ సంవేర్ ఆ సేవాభావాన్ని తీసుకొచ్చి ఇక్కడ నేర్చుకున్న విద్యని వర్కౌట్ చేసుకోవడానికి, ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇంకో చోట ఎక్కడో సేవ చేయాలి. యు బి ఏ సర్వెంట్ ఎట్ హోమ్ ఆర్ ఇన్ ద ఆఫీస్, సొసైటీ, డజంట్ మ్యాటర్. సో ఇవన్నిటికీ మూల కారణము ఈ అండర్స్టాండింగ్ ఏంటి? ఉద్ధరేది ఆత్మన ఆత్మ. శంకరాచార్య వారు చెప్పలా, ఇది సాక్షాత్ కృష్ణ పరమాత్మే చెప్తున్నాడు. వెరీ ఇంట్రెస్టింగ్. ఏ కృష్ణుడైతే ఈ సృష్టిని అంతా నిర్మించి ఆ యొక్క సృష్టి యొక్క స్థితికి కారకుడై, చివరికి ఆ లయానికి కారకుడై, ఈశ్వరుడై అన్ని తన ఆధీనంలో పెట్టుకున్న వాడే ఆయనే చెప్తున్నాడు, నేను భగవంతుడి అన్ని నేను చేస్తాను ఊరుకో అని అనలా, నిన్ను నువ్వే ఉద్ధరించుకో అన్నాడు. అదే ఈ ఆటలో మజా. ఎంతవరకు నువ్వు ఉద్ధరించుకోగలవా నిన్ను నీవు, అంతవరకు ఉద్ధరించుకున్న తర్వాత ఇంకా పొందవలసింది, చేరవలసింది ఉండి అక్కడ నీ వల్ల కానప్పుడు అప్పుడు నాకు సరెండర్ చేస్తే అప్పుడు తేషామహం సముద్ధర్త భవామి నిమిత్త మాత్రం భవ. 12వ అధ్యాయం కదా, 11 12లో తేషామహం సముద్ధర్త అంటాడు, 11లో నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. నువ్వు నిమిత్తుడు బావు, నేను చూసుకుంటా. బట్ దెన్ ముందు మాత్రం ఉద్ధరేది ఆత్మన ఆత్మనం. సో మనమే మన జప సంకల్పం చేసుకొని చేయాలి, మనమే మన రెగ్యులర్ పూజ అవన్నీ చేస్తూ ఉండాలి, మనమే మన సత్సంగం అటెండ్ అవ్వాలి, మనమే మన స్వాధ్యాయం చేయాలి. టైం లేదు అంటే అందరికీ అంతే టైం ఉంటుంది. 24 hours per day ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీ వన్ టిల్ వీ డై. హౌ యూ మేనేజ్ అనేది నోబడి కెన్ డూ.
ఇఫ్ వన్ సేస్ కి ఐఎమ్ సో బిజీ, ఇందాక చెప్పినట్టు మొన్నే కవి పురుసత్నాయి అంటే నీకు పురుసత్తులేమో కానీ ఎప్పుడు తీసుకెళ్తాడు ఎప్పుడు. కానీ ఆధ్యాత్మిక సాధనలు అలా పెట్టుకోకూడదు. అందుకే ఎంత గొప్ప మహానుభావులైన రాజులైనా గొప్ప వాళ్ళని చూసాం మనం, ఇంక్లూడింగ్ యూ కెన్ సీ గ్రేట్ పీపుల్ లైక్ మహాత్మా గాంధీ అండ్ ఆల్. వాళ్ళ టైమ్ ఆఫ్ స్పిరిచువల్ సాధన ఏదైతే ఉందో వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు నాకు ఇంకెంతో సంపాదించాలని ఉన్నది, కానీ కొందరికి సోషల్ సర్వీస్ చేయాలన్నది కొందరికి, అందుకని వాళ్ళ ప్రిడామినెంట్లీ మైండ్ అటు వెళ్తుంది, కానీ సాధన మాత్రం కాంప్రమైజ్ చేయరు వాళ్ళు. ఇదే స్నో బాలింగ్ లాగా మెల్లిమెల్లిగా ఆ సాధన అనేది కొన్ని సంవత్సరాల తర్వాత పటిష్టం అయిపోయి దీని ఇంపార్టెన్స్ తెలిసి మెల్లిగా ట్రాక్ మారి. అండ్ నిన్న మొన్న ప్రతిరోజు ఒక మాట చెప్పుకుంటున్నాం మనం, ఒక ఆధ్యాత్మికంగా ప్రగతి పొందిన వ్యక్తి వల్ల సమాజానికి జరిగే కళ్యాణము, గొప్ప సేవ కొన్ని లక్షల వేల మంది డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కలిసినా కదదు, చేయలేరు. డాక్టర్ కెన్ క్యూర్ ఓన్లీ ఫిజికల్ డిసీజెస్. వాట్ అబౌట్ ద మైండ్, ద మెంటల్ అగనీస్, ద మిజరీస్? హూ కెన్ రిమూవ్? ఓన్లీ ఎ స్పిరిచువల్లీ అన్ఫోల్డెడ్ పర్సన్. అతని ప్రెజెన్స్, అతని వర్డ్, అతని టచ్ ద హోల్ జనరేషన్ ని మార్చేస్తుంది కదా. ఒక్క వివేకానందుడే ఎంతమంది డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, మంచి డాక్టర్లు, మంచి లాయర్లుగా మంచి చేయలేదు. అవునా? ఒక్క చిన్మయానంద కమ్స్, ద హోల్ వరల్డ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హిస్ ప్రెజెన్స్ ఇన్ ఆల్ ఫీల్డ్స్. అంటే ఎవరికైనా డౌట్ వస్తుంది అనుకోండి, నేను ఆధ్యాత్మిక సాధన చేస్తే నా వల్ల సొసైటీకి సేవ చేయలేనేమో, అలాంటి వాళ్ళకి జవాబు ఆత్మజ్ఞాని యొక్క ప్రెజెన్సే ఆ సమయంలో మొత్తం ఆ విశ్వాన్ని కాపాడుతుంది. ఆయనలో అంత పవర్, శక్తి, ఎందుకంటే మొత్తం విశ్వంతో తాదాత్మ్యం పొంది పరమాత్మతో తాదాత్మ్యం పొంది ఉంటాడు కనుక ఆయన సంకల్పము శుద్ధమై ఉంటుంది. ఆ సంకల్పంలో అనంతమైన శక్తి కూడా ఉంది. ఆ స్థితికి పొందింపచేసేదే ఆధ్యాత్మిక సాధన. అఫ్ కోర్స్ ఎనీథింగ్ గ్రేట్ వీ హ్యావ్ టు అచీవ్, వీ హ్యావ్ టు విత్డ్రా ఫ్రమ్ ద వరల్డ్ అండ్ వరల్డ్ ఇన్వాల్వ్మెంట్స్. అంతే కదా. బిజినెస్ మెన్ కూడా సక్సెస్ అవ్వాలంటే టూ మెనీ సోషల్ ఆబ్లిగేషన్స్ అవన్నీ ఉంటే ఇంకేం చేయలేడు ఆయన. స్టూడెంట్ కూడా మంచి మార్క్స్ తెచ్చుకోవాలన్నా, ర్యాంకులు పొందాలన్నా, ఇవి టూ మచ్ గివ్స్ ఇంపార్టెన్స్ టు ద వరల్డ్ అండ్ ద థింగ్స్ అండ్ బీయింగ్స్, ఈ కెనాట్ అచీవ్. ఈక్వల్లీ ద ఇంపార్టెంట్, ది సేమ్ పాయింట్ ఈస్ అప్లికబుల్ ఇన్ స్పిరిచువాలిటీ ఆల్సో. సో టోటల్ థాట్ అగైన్, ఉద్ధరేద్ ఆత్మన ఆత్మానం. సో ఇమీడియట్ క్వశ్చన్ ఏమొస్తుంది, నన్ను నేను ఉద్ధరించుకోవాలంటే ఇన్ వాట్ వే? ఫైనాన్షియల్ గానా, సోషల్ గానా? ఫైనాన్షియల్ గా, సోషల్ గా ఉద్ధరాత్మ చేసుకోవాలంటే నువ్వు ఈ వివేక్ చూడమని క్లాస్కి రాక్కర్లా. దట్ యు ఆల్రెడీ నో, యూఆర్ ఆల్రెడీ డూయింగ్. ఇక్కడ చెప్పాడు మగ్నం సంసార వారిధో, సంసార సముద్రంలో మునుగుతున్న నిన్ను నీవు ఉద్ధరించుకో, బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తావు. ఇది ఈ క్లాస్ కి ఆ క్లాసెస్ కి తేడా. వాళ్ళు అదే చెప్తుంటారు, హౌ టు గెయిన్ ప్రాఫిట్స్ ఇన్ బిజినెస్, హౌ టు బికమ్ ఫేమస్ ఇన్ సొసైటీ, హౌ టు బి ఎ లీడర్, హౌ టు గెట్ లాట్ ఆఫ్ ఫాలోవర్స్. అక్కడ వాళ్ళు చెప్తుంటారు. ఇక్కడ ఏమిటి, సంసార సముద్రంలో నుంచి బయటికి రావడానికి ఉద్ధరించు. ఎంతకాలం గో ఆన్ డూయింగ్ దిస్ అండ్ ఆల్ దట్. అది ఎలా జరుగుతుంది? మీరు ఈ సంసార సాగరంలోంచి మనం ఉద్ధరించుకోవడం అనేది రెండు వర్డ్స్ లో చెప్పేశాడు. ఆ రెండు వర్డ్సే ఎప్పుడు మనం మన మైండ్ లో గుర్తు పెట్టుకోవాలి కనీసం కొన్ని సంవత్సరాల వరకు. వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ థింగ్ అవుట్ ఆఫ్ అస్ అకార్డింగ్ టు శాస్త్రాస్ అండ్ సత్సంగ్? ఏమిటి ఆధ్యాత్మిక సాధన అంటే? ఏమిటంటే ఇవి రెండే. చాలా సింపుల్ వర్డ్స్ లో, లైక్ ఎలాగైతే తల్లి పిల్లలకు భోజనం పెట్టడానికి దాన్ని మెత్తగా చేసి కదా, ఈజీగా వాడికి లోపలికి వెళ్ళేలాగానో అరిగేలాగా చేసి పెడుతుందా లేదా? ఈ స్పూన్ ఫీడింగ్ చేస్తుందా? అలాగే ఇక్కడ శంకరాచార్యుల వారు ఆ శాస్త్రాల్లోని మర్మాన్ని అంతా కూడా మెత్తగా చేసి డైజెస్టబుల్ గా మనకు పెడుతున్నారు. అది కూడా మనం డైజెస్ట్ చేసుకోకపోతే మనం ఏమి ఎక్సర్సైజ్ చేయట్లేదన్నట్టు అర్థం. ఏమిటో స్వామిజీ తిన్నదేం అరగట్లా, ఏం చేస్తున్నాను? తింటూనే ఉన్నా, ఏం నడవట్లేదు. ఊరికే తింటే అరగదుగా, అలా కొండలు కరిగిపోతాయని అరగదు. ఆ కొండ ఇక్కడికి వచ్చేస్తుంది, ఆ కొండ మండల. కీప్ వర్కింగ్, ఎక్సర్సైజ్. అదేవిధంగా ఆ గురువు గారు చెప్పిన సింపుల్ మనకు డైజెస్ట్ అవ్వట్లేదు అంటే మనం ఎక్సర్సైజ్ చేయట్లేదు. సో కీప్ దీస్ టూ థింగ్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్లీ ఇన్ మైండ్. అది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒకటి యోగారూఢత్వం ఆసాత్య, రెండవది సమ్యక్ దర్శన నిష్ఠయ. చెప్పండి. యోగారూఢత్వం సమ్యక్ దర్శన నిష్ఠ, యోగారూఢత్వం సమ్యక్ దర్శన నిష్ఠ. ఈ సింపుల్ గా మనకు నచ్చే విధంగా చెప్పాలంటే, ఇంట్లో సోఫాలో కూర్చోవడము,
ఆ తర్వాత సినిమా చూడడం, టీవీ సీరియల్ చూడడం, అంతే కదా. ఆసనంలో కూర్చోడం అంటే యోగారూఢం, అంతే కదా. ఆరుడు అయినాడు యోగారుడు, అక్కడ భోగారుడా, అంతే తేడా. హాయిగా ఎంత కంఫర్టబుల్గా ప్లాన్ వేసుకొని ఆ సినిమాలు సీరియల్ చూస్తారంటే, మంచినీళ్ళ బాటలు, ముక్కు మొహం దూడ్చుకోవడానికి గుడ్డలు, ఎందుకంటే సీరియల్ ఏడిపిస్తారు కదా, మళ్ళీ మళ్ళీ ఎవరు లేస్తారు, అన్ని పెట్టుకొని మరి చూసి అలసిపోతే ఆకలి కూడా అవుతుంది కదా. ఒక ఫ్లాస్క్ నిండా పాలు, ఒక ఫ్లాస్క్ నిండా టీ, ఒక పెద్ద బాటిల్ నిండా జ్యూసు, అంతేకాకుండా పక్కన ఒక 12 డబ్బాల్లో తినే పదార్థాలు, నమ్కీన్లు, ఇందులో చేకోడీలు, ఇందులో పకోడీలు, అందులో చెక్కలు, ఇందులో ఇనుప ముక్కలు అన్ని పెట్టుకొని, ఇదేంటి యోగారూఢోత్తమ, నౌ వీఆర్ రెడీ. ఇంకా ఇదైతే సరిపోదు, టీవీ కూడా ఆన్ చేసి పొద్దున 6 నుంచి సాయంత్రం 6గా ఏకనిష్టయ. మీరు నవ్వుతున్నారు చూడండి, కొన్ని చోట్ల ఎంత సీరియస్లీ దే టేక్ ద సీరియల్ ఈస్, దే థింక్ దట్ ఈస్ ద రియాలిటీ. And they have such a great explanation and expression also. మొహం మీదే, స్వామీజీ మీ లెక్చర్ కంటే సీరియల్ బాగుంటుంది, మీకు తెలుసో లేదు, అందుకే ఇవాళ రావు. వాళ్ళు చెప్తారు కూడా, కాన్సల్ సాటర్డే క్లాస్ పెట్టొద్దు మీరు, సీరియల్ డోంట్ గివ్ క్లాస్. ఆ ఎగ్జాంపుల్ అర్థం అవుతే ఇక్కడ కూడా అనేది ఇంకో విధంగా చెప్పాడు. ఇంకో విషయంలో ఆధ్యాత్మిక సాధనలో యోగారూఢత్వము, సమ్యక్ దర్శన నిష్ఠ. గ్రాస్ వర్డ్స్, లేమ్యాన్ లాంగ్వేజ్ లో చెప్పుకోవాలంటే యోగారూఢత్వం అంటే మేనేజింగ్, మెయింటైనింగ్, మాస్టరింగ్ ఆల్ అవర్ పర్సనాలిటీ లేయర్స్. సమ్యక్ దర్శన నిష్ఠ అంటే ట్రాన్సెండింగ్ ఆల్ దీస్ మేనేజ్డ్ అండ్ మెయింటైన్డ్ అండ్ మాస్టర్డ్ పర్సనాలిటీ లేయర్స్ అండ్ ఎస్టాబ్లిషింగ్ ఇన్ అవర్ ఎసెన్షియల్ సెల్ఫ్. సింపుల్ వర్డ్స్, మాస్టర్ అండ్ ట్రాన్సెండ్, మేనేజ్ అండ్ ట్రాన్సెండ్, మెయింటైన్ అండ్ ట్రాన్సెండ్. అది దీన్ని భగవద్గీతలోని శ్లోకం, ఇది 6వ అధ్యాయంలోది. అక్కడ ఉద్ధరేద్ ఆత్మనాత్మానం నాత్మానం అవసాదేద్ ఆత్మైవ హి ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. నీవే నీ ఫ్రెండు, నీవే నీ ఎనిమి, కాబట్టి నిన్ను నీవు హెల్ప్ చేసుకొని ఉద్ధరించుకో 6వ శ్లోకంలో చెప్పి, అంతకంటే ముందే ఎవరా తమను తాము ఉద్ధరించుకోగలరయ్యా అంటే, ఎవరైతే యోగారూఢుడై ఉన్నాడో వాడే తమను ఆధ్యాత్మికంగా ఉద్ధరించుకోగలడని చెప్తారు. మరి ఆ యోగారూఢత్వం అంటే ఏమిటో అక్కడ డిఫైన్ చేస్తాడు. యదాహి న ఇంద్రియార్థేషు న కర్మసు అనుసజ్జతే సర్వ సంకల్ప సన్యాసీ భవతి యోగారూఢ తదా ఉచ్యతే అని చెప్పి, ఈ యొక్క యోగారూఢత్వ స్థితి, ఆ తర్వాత సమ్యక్ దర్శన నిష్ఠ. సమ్యక్ దర్శన నిష్ఠ అనేది తర్వాత చెప్తాడు ఆయన. ధ్యాన పద్ధతి, ఎలా కూర్చోవాలి, ఎలా ఆసనం పెట్టుకోవాలి, ఇక్కడికి వెళ్ళాలి ధ్యానానికి, ఒక్కొక్క స్టెప్ ఒక చిన్న పిల్లవాడికి చెప్పినట్టుగా కృష్ణుడు ఆరాధ్యాలు చెప్తాడు. అలా చేయించి ఎలా మెడిటేషన్ చేయాలి, మెడిటేషన్ అంటే ఏమిటి, ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఏమిటి, ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ పై మెడిటేషన్ చేయడం అంటే ఏమిటి, చేస్తున్నప్పుడు మధ్యలో ఆబ్స్టకల్ ఏమి వస్తాయి, వాటిని ఎలా అధిగమించాలి, అవన్నీ ఎంత బ్రహ్మాండంగా చెప్తాడు. చెప్పి చివరికి ఆత్మ సంస్థం మనకృత్వా నకించిదపి చింతయే అని ఫైనల్ స్టెప్ ఆఫ్ మెడిటేషన్ చెప్పి, యుంజన్నేవం సదాత్మానం యోగీ నియత మానసః శాంతిం నిర్వాణ పరమాం మత్ సంస్థాం అధిగచ్చతి అని యోగారూఢత్వం తర్వాత సమ్యక్ దర్శన నిష్ఠ చెప్పేస్తాడు. చాలా బాగుంటుంది భగవద్గీత. విన్నారా ఎప్పుడైనా 6వ అధ్యాయం? చదివారా? చదువుతుండండి అప్పుడప్పుడు, ధ్యానానికి చాలా బాగుంటుంది. ఎవ్రీథింగ్ ఈ టెల్స్. ఒక ఆయన 6వ అధ్యాయం ఫుల్గా చదివాడు, 3.5 ఏళ్ల తర్వాత గురువు వచ్చాడు, అయిపోయిందా మెడిటేషన్, రియలైజ్ అయ్యావా? మొదలు పెట్టలేదు సార్. ఎందుకు? అందులో జింక చర్మం గురించి చెప్పారు, ఇంకా దొరకలా. ఫారెస్ట్కి వెళ్ళి హంట చేద్దామా అంటే అక్కడ గవర్నమెంట్ పట్టుకుంటుంది, కొందామంటే ఎవరు అమ్మట్లా. చైలాజిన కుశోత్తరం ఫస్ట్ స్టెప్. ఆయన ఒక కింద భూమి పైన చైలము అంటే క్లాత్, తర్వాత కుశము, కింద కుశ గ్రాసు, దానిపైన చైలము అంటే క్లాత్, దానిపైన అజినం, 3 ఒకదానిపైన ఒకటి పెట్టుకొని అప్పుడు ధ్యానంలో కూర్చొని కృష్ణుడు చెప్పాడు. మరి కృష్ణ భక్తుడిని ఆయన చెప్పినట్టు తినాలా వద్దా? సో గడ్డి దొరికింది, క్లాత్ కొట్టేశా, జింక చర్మం దొరకలా, 3.5 years ధ్యానమే చేయలేదు. అలాంటి మహానుభావులు ఉంటారు. సో యోగారూఢత్వం అంటే చూడండి, జాగ్రత్తగా వినండి, ఇంపార్టెంట్ పాయింట్ కనుక లెట్ us స్పెండ్ టైం ఫర్ దట్. గీతలో కృష్ణుడు చెప్పిన ప్రకారం అసలే యోగారూఢుడు. అర్జునుడు ఎవరు? క్షత్రియుడు కదా. క్షత్రియుడు యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధం దేనిపైన కూర్చొని చేస్తాడు ఆయన? రథం అనేది తర్వాత స్టేజ్, కానీ మొదటి స్టేజ్లో గుర్రం, అవునా కదా.
గుర్రం పైన కూర్చొని ఆ యొక్క కత్తితో డాలుతో యుద్ధం చేస్తారు. సో ఆ గుర్రం పైన ఎక్కడము, దాన్ని స్వారీ చేయడం అనేది అది గొప్ప అచీవ్మెంట్. ఆరూఢత్వం, అశ్వారూఢుడు అంటారా లేదా? సో అర్జునుడికి అశ్వారూఢత్వం అంటే తెలుసు. ఆరూఢం అంటే ఆరోహం, ఆరోహించడం అంటే ఎక్కడం, ఆరోహణం అధిరోహణం విన్నారు కదా మీరు. ఎక్కడాన్ని ఆరోహించడం అంటారు, అధిరోహణం అంటే కిందికి దిగడం. సో అర్జునుడికి ఆ అనుభవం ప్రాక్టీస్ ఉంది కనుక అలాంటి శబ్దం వాడితే అర్థమవుతుందని కృష్ణుడు అలా చెప్పాడు. నీకు అశ్వారూఢం తెలుసా అర్జున? అలాంటిదే యోగారూఢం కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అయినా లైక్ సి హౌ యూ క్యాచ్ అ బస్ ఆరూఢ. అవునా? ఫుల్ రష్ ఉంది అనుకోండి బస్ స్టాండ్లో, బస్సు వాడు ఆపకుండా వెళ్తాడు. ఎవడో వాడికి ఇంటర్వ్యూ వెళ్ళాలి, ఈ బస్సు పోయిందంటే ఇంటర్వ్యూ పోతుంది, ఉద్యోగం పోతుంది. సో వాడు ఏం చేస్తాడు? అప్పుడు ఆల్రెడీ గమనిస్తాడు, బస్సు వస్తుంది, ఇంత రష్ ఉంది బస్సులో ఆల్రెడీ, ఈ బస్ స్టాండ్లో ఇంతమంది ఉందని వాడు తప్పకుండా ఆపడు. వాడు ఇంటెలిజెంట్ గా ముందే మిగతా వాళ్ళని దాటి వెళ్ళిపోతాడు. దట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ యోగారూఢ, బస్సారూఢ. అవునా కదా? మిగతా వాళ్ళ నుంచి పక్కకి జరిగిపోవాలా. యాజ్ ద బస్ ఈస్ కమింగ్ ఈ షుడ్ స్టార్ట్ రన్నింగ్. అవునా కదా? రన్నింగ్ చేస్తూ చేస్తూ బస్సుతో పాటు తన స్పీడ్ని ఎగ్జాక్ట్లీ చేసి ఏం చేయాలా? ఆ బస్సు రాడ్ పట్టుకొని బస్సుతో పరిగెత్తొద్దు, రాడ్ పట్టుకొని తర్వాత స్టెప్ పెట్టాలా, ఒకటి రెండవ స్టెప్ కూడా పెట్టాలా. పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకా పరిగెత్తు, ఒకటి అక్కడ పరిగెత్తులో ఆపేయాలా. బస్సు తీసుకెళ్తుంది మేము. ఇంకా ఆ లోపల ఎక్కే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అరుస్తుంటారు, రే ప్లేస్ లేదురా, నువ్వు ఎక్కితే ఇద్దరం పడతావు. ఇక్కడ విజయవాడలో చూడలేని హైదరాబాద్ సిటీ బస్సులు కాలేజ్ టైమింగ్స్ లో చూడాలి. ఆ బస్సు ఇలా వంగిపోతుంది, అది ఎప్పుడు పడుతుందో తెలియదు. దాని కెపాసిటీ 60 మంది ఉంటే 260 మంది ఎక్కుతారు అందరు. యూ కెన్ సీ దట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ ఎగ్జాంపుల్ ఆఫ్ బస్ ఆర్ దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ అశ్వ. సో టు యోగారూఢత్వం అంటే ఏమిటి? 3 విషయాలు చెప్తాడు కృష్ణుడు. ఫస్ట్, నా ఇంద్రియార్థేషు అనుసజ్జతే. 2, నా కర్మసు అనుసజ్జతే. 3వది, సర్వ సంకల్ప సన్యాసి భవతి. ఈ 3 స్థితులు మనం అచీవ్ చేసిన తర్వాత మన మనస్సులో ఎటువంటి నిశ్చలత్వం, ఏకాగ్రత వస్తుందో దాన్నే యోగ ఆరూఢత్వం అంటారు. ఆ స్థితిని అచీవ్ చేయించడానికే ఆ పతంజలి మహర్షి ఆ యోగ సూత్రాలు అవన్నీ చెప్తాడు. సో గీతలో ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉంటాయో అది ఫిలప్ చేసుకోవడానికి మిగతా శాస్త్రాలు మనం చదవాలి. కృష్ణుడికి ఆ డీటెయిల్స్ చెప్పడానికి టైంలా. వాట్ డూ మీన్ బై యోగారూఢం? యూ రిఫర్ టు పతంజలి, ఐ హావ్ నో టైమ్. సో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అనే ఇంపార్టెంట్ సాధనలు చేస్తే ఇక్కడ చెప్పిన 3 లభిస్తాయి. ఆ 3 ద్వారా యోగారూఢం. సో యోగారూఢం అంటే ద హోల్ మైండ్ విత్ ఇట్స్ ఫుల్ అలర్ట్నెస్, యాక్టివ్నెస్, డైనమిజం అండ్ ఎనర్జీ ఈజ్ అట్ అవర్ డిస్పోజల్ ఆల్ ద టైమ్. చెప్పడానికి బాగుంటుంది, ఈజీగా చేసే ప్రయత్నమే మనం చేయం. మైండ్ డిస్టర్బ్ చేయడం చేస్తుంటాం కానీ క్వైట్ చేసేది ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనతో మైండ్ని యాక్టివేట్ చేస్తూ దాని ద్వారా ప్రపంచంలో ఏదో సాధిస్తేనే సాధించినట్టు మనకి ఇప్పటివరకు అనిపిస్తుంది. కానీ మనస్సుని శాంతం చేయడమే ఒక గొప్ప అచీవ్మెంట్ అని ఇప్పటివరకు మనకు తెలియదు. ద క్వైట్ పీస్ఫుల్ మైండ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ అచీవ్మెంట్స్ ఫర్ ఎ సైంటిస్ట్ ఆర్ ఎ గ్రేట్ డాక్టర్ హూ పర్ఫార్మ్స్ ఎ గ్రేట్ ఆపరేషన్. అవునా? అజిటేటెడ్ మైండ్తో డాక్టర్ ఆపరేషన్ చేస్తే అది ఆపరేషన్ కాదు, కేవలం పరేషానే ఉండదు అక్కడ. సో నా ఇంద్రియార్థేషు అనుసజ్జతే అంటే ఎవరైతే ఇంటర్నల్ ట్రావెల్ చేస్తూ ఇన్నర్ మోస్ట్ కోర్ అయిన సెల్ఫ్ ని తెలుసుకోవాలంటున్నారో వాళ్ళు ఇంద్రియార్థముల అనుషంగము తగ్గించాలి. ఓకే? లేకపోతే టైం అంతా దానికి పోతుంది. అవునా కదా? హౌ మెనీ థింగ్స్ వీ ఇన్వాల్వ్ ఇన్ టుడే ఎవ్రీడేస్ లైఫ్, దట్ లైఫ్ అంతా దానికే పోతుంది. అవునా? జస్ట్ 8 to 8:15 or 8:15 to 8:30 and 12:30 to 12:45 or 1 to 1:15, evening 8 to 8:15. 3 times if you can fill our tank, fuel tank, it is over. అంతే కదా బతకడానికి. బట్ ఆ ప్రిపరేషన్లు, ఆ తయారీలు, ఆ వెరైటీలు, ఎవడి పుట్టినరోజు వచ్చినా మనకు సెలబ్రేషన్. మనకి సెలబ్రేషన్ అంటే ఒక్కటే, ఏమిటి? ఎంజాయ్మెంట్. అండ్ ఎంజాయ్మెంట్ అంటే ఒకటే, అదేంటి? తిండి. తిండి అంటే ఒకటి కాదు మరి, 1000. ఇంద్రియార్థేషు అనుసజ్జత అంటే 5 ఇంద్రియాలు, వాటికి సంబంధించిన వస్తువులు అనంతం ఉన్నాయి. అన్నిటికీ వాల్యూ ఇంపార్టెన్స్ ఇస్తూ అన్ని నాకు కావాలనుకున్న వాళ్ళు యోగానికి పనికిరారు. అంతే, సింపుల్. ఎక్కువ డిస్కషన్ లేదు. యూఆర్ నాట్ క్వాలిఫైడ్, అంతే. కాబట్టి నా అనుసజ్జతే, ఎంత రిక్వైర్డో అంతే. తర్వాత నా కర్మసు అనుసజ్జతే రెండవది చెప్తాడు.
ఇన్యాక్టివిటీ కంటే, లేజినెస్ కంటే యాక్షన్ అనేది ఎప్పుడు గొప్పదే, కానీ మొత్తం డే అంతా యాక్షన్లో నింపుకోవడం కూడా మొత్తం కరెక్ట్ కా. ఒక లెవెల్లో మన లేజినెస్ పోవడానికి, మన ఇన్స్ట్రుమెంట్స్లో షార్ప్నెస్ రావడానికి, వాటిలో కూడా ఉన్నటువంటి ఆ తమ కూడా వదిలించుకోవడానికి బీ యాక్టివ్ అని చెప్పి 24 గంటలు పనులు పెట్టుకొని ఎంత బిజీగా కొందరు ఉంటారు, అది గొప్పదే. బట్ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చేసరికి అక్కడికంటే ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి. దాన్నే ఉన్నాడు సర్వ సంకల్ప సన్యాసి. నా కర్మసు అనుసజ్జతే అండ్ సర్వ సంకల్ప సన్యాసి అంటే 3వ లెవెల్. ఫస్ట్ సెన్స్ ఆర్గన్స్, తర్వాత యాక్టివిటీస్, తర్వాత మైండ్. ఈ 3 చోట్ల ఈ బ్యాలెన్స్ చేయగలిగితే అతను యోగారూఢుడు. ఇంద్రియార్థం అంటే ఇంద్రియార్థం నుండి తగ్గించుకోవడం తన ఇన్వాల్వ్మెంట్, అలాగే కర్మలు కూడా టూ మనీ పెట్టుకోకుండా కొంచెం ఎనర్జీ కన్సర్వ్ చేసుకోవడం. ఈ రెండింటికంటే ముఖ్యమైనది మనస్సు. మనస్సు ఏమిటి? సర్వ సంకల్ప సన్యాసి అన్నాడు. అది చాలా ఉత్తమమైన స్థితి. ఎట్లాగూ ఫైనల్ గా అచీవ్ చేయాల్సిందే. కానీ ఆ ఫైనల్ స్టేజ్ రావడానికి బిగినింగ్ లో ఏం చేయాలంటే రెడ్యూస్ ది సంకల్పాస్. ఎందుకంటే సంకల్పమే ఆ తర్వాత ప్లానింగ్ అయ్యి, ఆ ప్లానింగే ఆ తర్వాత కార్య ఆచరణ. ఫస్ట్ సంకల్పమే అవుతుంది స్టార్ట్. సంకల్పాన్ని చాలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, అవన్నీ పెట్టుకుంటే ఐ కెనాట్ గో ఫార్వర్డ్, సో ఐ విల్ నాట్ టాక్ మచ్ అబౌట్ ఇట్. సమ్ అదర్ ప్లేస్ వి విల్ సీ. సంకల్పం అంటే ఒక థాటే కాదు, సమ్యగత్వ కల్పన. ఆ విషయం సత్యమైనది, అందులో సుఖం ఉన్నది, అది పొందినచో నా సుఖం వచ్చును, కనుక అది నాకు కావలను. ఇవన్నిటిని కలిపి సంకల్పం అంట. ఆ కావలను అనేది 10 సార్లు రిపీట్ అయితే అదే కోరిక అవుతుంది. ఇది లేకుంటే నేను బతకలేను అయితే అది తృష్ణ అయిపోతుంది. కోరిక తృష్ణగా అయిన తర్వాత ఆ వ్యక్తికి ప్రపంచంలో అద్దప్ప వేరే పొందాలి అనే లక్ష్యమే ఉండదు. దానికై వాడు ఏ అధర్మమైనా చేస్తాడు. బట్ ఇట్ స్టార్ట్స్ విత్ ద థాట్ ఇన్ ద మైండ్. అక్కడే నిప్ ఇన్ ద బడ్ అంటారు కదా, అంటారా ఇంగ్లీష్లో? తెలుగులో ఏమంటారు? మొగ్గలోనే ఏది మైండ్ అప్పుడప్పుడు అంటుంది కదా, జపం చేద్దాం, సాధన చేద్దాం. మనం దాన్ని మొగ్గలోనే తుంచేస్తాం. జపం లేదు, సాధన లేదు. కూర్చో, తిను, పండుకోనే. We know how to nip at the bud level. అంత కష్టపడి చేసి సాధించింది ఏమీ లేదు, అంత వేస్టే. సమ్ ప్లేసెస్ వీ నో ద ఆర్ట్ ఆఫ్ నిప్పింగ్. ఇంట్లో కూడా అంతే. కొందరు ఇంటెలిజెంట్ వాళ్ళు గొడవ స్టార్ట్ అవుతుంది అని అనిపించగానే, అమ్మో ఇఫ్ ఐ స్టార్ట్ ఆర్గ్యూయింగ్, దే జస్ట్ విత్డ్రా ఇట్. అది నిప్పిన్ ద బడ్. బడ్ ఏమిటి? సంకల్పం. ఫ్లవర్ ఏమిటి? యాక్షన్స్. ఫ్రూట్స్ ఏమిటి? రిజల్ట్ ఆఫ్ యాక్షన్ అండ్ బాండేజ్ దేర్ ఆఫ్టర్. సర్వ సంకల్ప సన్యాసి స్థితికి రావడానికి ముందు అట్లీస్ట్ అనవసరమైన సంకల్పాలైనా తగ్గించాలి. ఆ కాన్షియస్ ఎఫర్ట్ అవసరం. మైండ్ పీస్ఫుల్ గా అయి పరమాత్మ గురించి విచారణ చేయాలి అంటే ముందు చెప్పబోయి అది యోగారూఢ స్థితి. చూడండి, ఈ మూడింటిని కనుక ఒకసారి మెంటల్ గా పిక్చర్ వేసుకుంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది. ఈజ్ నాట్ డెడ్, ఈజ్ లైవ్, ఈజ్ వెరీ అలైవ్, ఈజ్ వెరీ యాక్టివ్, డైనమిక్. అట్ ద సేమ్ టైం ఇంద్రియార్థేషు అనుసజ్జతే, ఈజ్ నాట్ సో మచ్ ఇండల్జెంట్. కర్మసు అనుసజ్జతే, సో మెనీ యాక్టివిటీస్ నాట్ ప్రాంప్టింగ్ హిమ్, ప్రొపెలింగ్. మైండ్ ఆల్సో పీస్ఫుల్. ఎలా ఉంటుంది ఆ వ్యక్తిత్వం? ఫుల్ ఆఫ్ డైనమిజం, ఎనర్జీ ఉంటుంది. అలాంటి వ్యక్తియే నెక్స్ట్ చెప్పినటువంటి సమ్యక్ దర్శన నిష్టకి ప్రయత్నం చేయొచ్చు. అందుకే అన్నాము, ఇది ప్రిపరేషన్ ఆఫ్ ది బాడీ, మైండ్ అండ్ సెన్స్ ఆర్గన్స్ ఫర్ ది ఫ్లైట్ కాల్డ్ యాజ్ మెడిటేషన్. ఆ మెడిటేషనల్ ఫ్లైట్ కి రెండవ వర్డ్ చెప్పాడు అక్కడ, సమ్యక్ దర్శన నిష్ఠ. సో దర్శనము, సమ్యక్ దర్శనము, ఆ సమ్యక్ దర్శనంలో నిష్ఠ. దర్శనం అంటే ఫిలాసఫీ కదా, ఫిలాసఫీని దర్శనం అంటారు. వే ఆఫ్ లైఫ్ ఆర్ వ్యూ ఆఫ్ లైఫ్. యూ కెన్ సే ఇట్ ఈస్ మై ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అంటారు కొందరు. అంటే వాట్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ యువర్ లైఫ్? యావత్ జీవేత్ సుఖం జీవేత్ రుణం కృత్వా ఘృతం పిబేత్. ఎంతకాలం బతుకుతామో తెలియదు నాయన, బతికినంత కాలం తిని బతకాలి. అది ఒక ఫిలాసఫీ, అది ఆయన దర్శనం. తినాలంటే డబ్బులు కావాలి, మరి లేవుగా, అప్పు అనిపించిన ప్రతి వాడిని అప్పడగాలి. ఎలా అప్పడగాలి నేర్చుకో. అప్పులప్పారో సినిమా చూసి యు లెర్న్ హౌ టు యాక్ట్. మరి తర్వాత ఏమవుతుందో తెలీదు, పోతే పోయే. ఇన్ఫాక్ట్ నేను వాడిని అప్పడగడం ఏంటి స్వామిజీ, వాడి దగ్గర ఇంత డబ్బు ఉంది నాకు ఇవ్వాలని ఇంగితం ఉండొద్దు. ఇదో గ్రేట్ ఫిలాసఫీ అన్నట్టు. కొందరు మహానుభావులు ఇలా ఫిలాసాఫికల్ గా ఉంటారు. ఇంతమంది ఇన్ని కోట్లు ఉన్నాయి, నా దగ్గర ఏమి లేవు, వేసుకోవడానికి కోట్లు కూడా లేవు. వాళ్ళ ఫిలాసఫీ అది. కొందరి ఫిలాసఫీ దర్శనం ఏముంటుంది, ఎంతమందిని పరిచయాలు చేసుకొని ఫ్రెండ్షిప్ చేసుకుంటే అది వాళ్ళ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. స్వామి లైఫ్ అంటే ఎలా ఉండాలంటే 24 గంటలు ఫోన్ మోగుతూనే ఉండాలి వాళ్ళ మైండ్.
కాబట్టి ఎవ్రీడే ఐ మేక్ 10 friends ఫర్ మీ. సో అలాంటి వాళ్ళు ఉన్నారు కనుకనే ఈ ట్విట్టర్లు అన్నీ వచ్చేసాయి. అలా ఒక్కొక్కరికి ఉంటుంది. ఇన్ని దర్శనాల కంటే ఉత్తమమైన దర్శనం ఏంటి? స్పిరిచువల్ విజన్. అందుకే దాన్ని సమ్యక్ దర్శనం. అన్ని దర్శనాలే, అన్ని దర్శనాలలో కల్లా సమ్యక్ అయినది అంటే సరైనది, సరైన విచారణ కలిగినది, సరైన శాస్త్రమైన ఆనందాన్ని సుఖాన్ని ఇచ్చేది కనుక ఈ ఆధ్యాత్మిక దర్శనానికి సమ్యక్ దర్శనం అని పేరు. దట్ ఈస్ అ ట్రూ అండ్ రియల్ ఫిలాసఫీ. మిగతావన్నీ నామకే వాస్తే టెంపరీ ఫిలాసఫీస్. వాడన్నిట్లో అంత పవరు, లాజిక్ అంత లేదు. అండ్ చివరికి ఎవరు కూడా ఇలాంటి ఫిలాసఫీస్ ద్వారా పర్మనెంట్ హ్యాపీనెస్ వచ్చింది అని చెప్పలేరు, ఫుల్ఫిల్ అయింది లైఫ్ అని చెప్పలేరు. ఐ మేడ్ మై సెల్ఫ్, నోబడి కెన్ ఫైనల్లీ సే. బట్ ఆత్మజ్ఞానికి ఇందులో డౌటే లేదు. ఎస్, మై ఫిలాసఫీ అండ్ అచీవ్మెంట్ ఆర్ రియల్లీ వర్త్ అచీవింగ్. అందుకే సమ్యక్ దర్శనం. మరి ఆ సమ్యక్ దర్శనాన్ని గురువు దగ్గరికి వెళ్ళి ఇందాక చెప్పినట్టు మనం పొందాలి. పొందిన తర్వాత దాన్ని అర్థం చేసుకొని ధ్యానంలో చేసుకొని, ధ్యానంలో ఒక ఫస్ట్ గ్లింప్సెస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వస్తాయి. తర్వాత దాన్ని పర్మనెంట్ చేసుకోవాలి. దాన్నే నిష్ఠ అంటారు. నిష్ఠ అనే శబ్దం ఇంపార్టెంట్. ఏదో ఎప్పుడో గురు కృప వలన, ఈశ్వర కృప వలన సమ్ టైమ్స్ దట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ పీస్ఫుల్ మైండ్ కానీ ఆర్ ద పీస్ దట్ ఈస్ బియాండ్ అని కానీ వస్తుంది కొందరికి. అదేదో గ్రేస్ వల్ల వచ్చింది. లైక్ అర్జునుడికి విశ్వరూపం కృష్ణుడు చూపించాడు, అది ఆయన గ్రేస్. బట్ దట్ ఈస్ నాట్ పర్మనెంట్. గ్రేస్ వల్ల వచ్చింది పర్మనెంట్ గా ఉండదు. మనం ప్రయత్నం చేసి పర్మనెంట్ చేసుకోవాలి దాన్ని. అందుకే అంత విశ్వరూపం చూపించి అంత గీత చెప్పిన తర్వాత అర్జునుడు ఎన్నో వెరివేషాలు వేశాడు. తర్వాత కూడా చాలా ఏడ్చాడు, బాధపడ్డాడు, అన్నలతో పోటాడు, అదన్నాడు ఇదన్నాడు, అన్నీ అయినాయి. ఎప్పుడో చివరికి మళ్ళీ గీత గుర్తుకొచ్చి, ఏది కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత, కృష్ణ నిర్యాణం అయిన తర్వాత ద్వారకా నుంచి వెనక్కి వచ్చాక యుధిష్ఠిరుడు అడుగుతాడు, ఏంటి ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి, ఏమిటి కథ, అక్కడి నుంచి వస్తున్నావు కదా, వాట్ ఈస్ ద న్యూస్ అంటే అప్పుడు బాగా ఏడిచేసి అర్జునుడు ఏది యుద్ధ క్షేత్రంలో ఏదైతే మిస్ చేసుకున్నాడో ఏడిచేది, ఏడవనేలా కృష్ణుడు, అది ఇక్కడ కంప్లీట్ చేసి అప్పుడు గుర్తు చేసుకుంటాడు భగవద్గీతలో, నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకాని. కృష్ణుడు ఆత్మజ్ఞానం ఇచ్చాడు కదా, అది అప్పుడు అర్థం చేసుకొని ధ్యానం చేసుకొని నిష్ఠ పొందుతాడు. ఆ నిష్ఠ తర్వాతే ఈ 5 పాండవులు మెల్లిగా స్వర్గారోహణానికి వెళ్తారు. స్వర్గారోహణం అంటే జస్ట్ గో అవే ఫ్రమ్ ద వరల్డ్ టువర్డ్స్ ద గాడ్. ఇన్ బిట్వీన్ ఓన్లీ దే లెఫ్ట్ ద బాడీ. బాడీ చూడడానికి ముందే వాళ్ళందరికీ సమ్యక్ దర్శన నిష్ఠ కలిగింది. సో నిష్ఠ అంటే ఎస్టాబ్లిష్మెంట్, గ్లిమ్స్, గాడ్స్ గ్రేస్ వల్ల రావడం వేరు, అందులో పర్మనెన్సీ రావడం వేరు. యోగారూఢత్వమాసాద్య సమ్యక్ దర్శన నిష్ఠయా. మన సమ్యక్ దర్శన నిష్ఠ అనేది కూడా ఒక ప్రాసెస్. అది డిసిప్లిన్డ్ సిస్టమేటిక్ ప్రాసెస్. ఎప్పుడైతే మనం అండర్టేకింగ్ మన చేతిలోకి తీసుకుంటాం, లైక్ ఒక నోట్బుక్ పెట్టుకొని, ఒక పుస్తకం పెట్టుకొని, ఆ శాస్త్రంలో చెప్పిన పాయింట్స్ అన్ని వింటూ, ఒక్కొక్క శ్లోకాల మధ్య కనెక్షన్ అవన్నీ రాసుకుంటూ, దాన్ని మన మైండ్లో ఉన్న డౌట్స్ని తీసేసి అది అర్థం చేసుకుంటూ ఇంకా ధ్యానం చేయడం. టోటల్ థింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ సమ్యక్ దర్శన. ప్రయత్నము, ఆ ప్రయత్నం తర్వాత ఫలము, ఫలితంలో నిష్ఠ. సమ్యక్ దర్శనం అంటే ఫైనల్గా ఆత్మదర్శనమే సమ్యక్ దర్శనం, అంతే కదా. మిగతా దర్శనాలన్నీ కూడా నాట్ ద రియల్ దర్శనాస్. దర్శనం అని దానికి మనం స్థూలమైన అర్థం పెట్టుకున్నా, దర్శనం అంటే దూరదర్శనం. అదే మీరు దూరంగా ఉంటారు, వాడు దూరంగా ఉంటారు, అయినా దర్శనం అవుతుంది కదా, దూరదర్శనం. సో సమ్యక్ దర్శనం అంటే సరైన దర్శనం. ఆత్మదర్శనమే సమ్యక్ దర్శనం. మిగతా ఏ దర్శనాలను చూసినా అంటే ప్రపంచాన్ని, ప్రపంచంలోని శత్రుమిత్రాదులని ఇవన్నీ ఎన్ని దర్శనం చేసినా సమ్యక్ దర్శనాలు కావు. అన్నిట్లో ఉన్న పరమాత్మని చూడడమే సమ్యక్ దర్శనము. అందులో నిష్ఠ పొందాలి, అది 2వ స్టెప్. అది చేయగలగాలి అంటే యోగారూఢత్వం రావాలి. ఈ 2 చేయాలి అంటే సంసారం నుంచి బయటికి రావాలి. సంసారం నుంచి బయటికి రావాలంటే సంసారం నుంచి నేనే బయటికి రావాలని ప్రయత్నం చేయాలి. అందుకే ఉద్ధరేది ఆత్మనాథ్. చూడండి, ఈచ్ శ్లోక నేను ఫిలసాఫికల్గా వేదాంత దృష్టితో చెప్పుకున్నాము, ఈజ్ నాట్ ద సేమ్ థింగ్ అప్లికేబుల్ ఈవెన్ ఇన్ వ్యవహారం. అవునా కదా. వ్యవహారంలో కూడా మీకు డబ్బులు సంపాదించాలన్నా, పలుకుబడి సంపాదించాలన్నా, పేరు సంపాదించాలన్నా ఉద్ధరేది ఆత్మనాత్మానం స్టార్టా కదా. అందులో కూడా మగ్నం సంసార వారిదో, ద మోర్ యూ వాంట్ టు అచీవ్ ద గ్రేటర్ షుడ్ బి యువర్ సాక్రిఫైస్. అవునా కదా. మరి అక్కడ యోగారూఢత్వం, డిసిప్లిన్ వద్దా? మరి సమ్యక్ దర్శన నిష్ఠ అంటే నీ ఏ గోల్ అచీవ్ అవ్వాలనుకుంటున్నావో దాని గురించి పూర్తి ప్లానింగ్, ఎఫర్ట్ అక్కర్లేదా? అంటే మనం జీవితంలో విజయాన్ని సాధించడానికి, అర్థం చేసుకోవడానికి ఎన్ని టెన్షన్లు పడుతుంటామో అవన్నీ 4 పాదాలున్న 2 లైన్లు ఉన్న ఒక్క శ్లోకంలో శంకరాచార్యులు క్యాజువల్ గా చెప్పేస్తారు.
అలాంటివి వివేక చూడమని వాటి గ్రంథాల్లో వేల కొలది ఉంటాయి. భగవద్గీతలో అవి మన శాస్త్రాలు, అది మన గురువుల యొక్క గొప్పతనం. అంటే ఆత్మ అనుభూతిలో ఉన్నటువంటి ఆ గొప్ప గురువులకి ఈ వరల్డ్ అచీవ్మెంట్స్ గురించి చెప్పడము ఒక చిన్న పని అన్నట్టు, లైక్ ఎ స్మాలెస్ట్ థింగ్. యోగారుడమో సమ్యక్ గో అచీవ్ అన్నట్టు ఉంటుంది. దట్స్ హౌ యు సీ గీతలో కానీ మిగతా శాస్త్రాలలో ఎవ్రీ శ్లోక ఈజ్ ఎ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఇన్ ద వరల్డ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ స్పిరిచువాలిటీ. చూడండి భగవద్గీత ఏ శ్లోకం ఆ దృష్టి ఉండగలగాలి. కానీ ఉపనిషత్తులో అంతే, ఈశావాస్యం ఇదగం సర్వం అని చదివితే ఎన్ని రకాలుగా అంటే 20 ways యూ కెన్ ఇంటర్ప్రిట్ అండ్ అండర్స్టాండ్ దట్ శ్లోక. ఎందుకంటే అంత సటిలిటీ అందులో ఉన్నది. సో ఇవన్నీ పక్కన పెడితే ఈ శ్లోక సారాంశము ఆధ్యాత్మిక ఉద్ధారణ మనని మనమే చేసుకోవాలి. దానికి 2 సాధనలు ఏమిటి? యోగారూఢత్వము, సమ్యక్ దర్శన నిష్ఠ. దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, ఒకదాన్నొకటి కాంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. ఎవరైతే యోగారూఢత్వం చేస్తారో సమ్యక్ దర్శన నిష్ఠలో ఒక అడుగు ముందుకు వెళ్తారు. వెళ్ళారు కనుక వాళ్ళకు వచ్చిన ఆనందం వలన ఇంకా యోగారూఢత్వాన్ని పొందాలనే కోరిక కలిగి ఇక్కడ డిసిప్లిన్ అవుతారు. లైక్ ఇంట్లో పొద్దున్న లేచి స్నానం చేసి ఇక్కడికి రావడం అనేది యోగారూఢత్వం. ఇక్కడ వచ్చి పడుకోకుండా స్వామి చెప్పింది వినడం అనేది సమ్యక్ దర్శన నిష్ఠ. మరి ఈ సమ్యక్ దర్శన నిష్ఠ జరిగింది అనుకోండి, అంటే ఒక్క స్టెప్ మనం వివేక చూడమని అర్థం ఎక్కువ చేసుకున్నాం అనుకోండి, బాగా మళ్ళీ రేపు రావాలనిపిస్తుంది. ఇది దే ఆర్ కాంప్లిమెంటరీ. అలా చేసుకుంటూ కాన్షియస్ గా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ సాధన చేయాలి. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏడుస్తూ ఏ పని చేయకూడదు. అలాంటిది ఏడుస్తూ ఆధ్యాత్మిక సాధన అస్సలు చేయకూడదు. గురువు దగ్గరకు వచ్చి పొద్దున్న లేవమంటావా అని ఏడుస్తూ బదులా తీసుకుంటా అని గురువు చెబుతుంటే ఆయన ముందే గురక కొట్టి, వామ్మో ఛాలెంజ్ చూద్దాం, నన్ను నిద్ర లేపు ఫస్ట్, ఆత్మజ్ఞానానికి తర్వాత సంగతి చూద్దాం. డోంట్ డిఫీట్ గురు, బీ ఎట్ ద ఫీట్ ఆఫ్ గురు, బెటర్ ఇట్ ఈస్. పాపం ఏవో ఉంటాయి కారణాలు, నిద్ర పడుకోలేదో, మెడిసిన్స్ ఎక్కువ అయ్యాయో, అవన్నీ నేను అనుకొని నన్ను నేను సంతోషపరుచుకుంటా. వీళ్ళకి నిద్రకి కారణం నేను కాదు. చాలు, ఇదే పాయింట్ నేను ఒక్కొక్క శ్లోకంలో ఎలాబరేట్ చేస్తూ, ఐడియా ఏమిటి ఇక్కడ? ఒక్క సెంటెన్స్ లో అర్థమైన వాళ్ళు జంప్ టు ద 40th శ్లోక, డజంట్ మ్యాటర్. బట్ దెన్ ఇట్ ఈస్ నాట్ అండర్స్టాండ్ అయినట్టు అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఆ కన్ఫ్యూజన్ అనేది కవర్ చేస్తూ అండర్స్టాండింగ్ డౌట్స్ వస్తాయి, పూర్వాభ్యాసాలు వస్తాయి. అందుకని ఎన్ని యాంగిల్స్ లో వీలైతే అన్ని యాంగిల్స్ గా ఆలోచన చేస్తూ మన మనోబుద్ధులను అటాక్ చేస్తూ అందులో కన్విక్షన్ వచ్చే వరకు ప్రయత్నం చేయాలి. ఎలాగైతే పిల్లవాడు పెళ్లి చేసుకోను అంటే ఆ తల్లి తండ్రి వాడి వెంటబడి చివరికి ఒప్పిస్తారా లేదా? అరే మేము ఆనందంగా లేవు, బాధగా ఉన్నప్పుడు నువ్వెలారా బాధగా ఆనందంగా ఉండేది? అల్టిమేట్ సెంటెన్స్ తండ్రి చెప్పేది ఏంటి? ఎవ్రీ యంగ్స్టర్ షుడ్ మ్యారీ. వై పాపా? బికాస్ హ్యాపీనెస్ ఈజ్ నాట్ ద ఓన్లీ థింగ్ ఇన్ లైఫ్. విచిత్రంగా వాడిని అన్ని చెప్తారు, సామ దాన భేద దండ ఉపాయాలు. చివరికి వీళ్ళ పోరు భరించే బదులు ఆ పోరు భరిస్తా అని చెప్పేవాడు. ఇంకా వీళ్ళు చూడాలి యాక్టివిటీ, జీవన్ముక్తి స్థితి పొందినట్టే స్వామీజీ అయిపోయింది. పోనీ అది అయిన తర్వాత అయినా ఆధ్యాత్మిక మార్గానికి వస్తారా? వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని హనీమూన్లోకి వెళ్తుంటే వీళ్ళు ఇంట్లో కాపలా. అవునా? ఏదో 2-3 సంవత్సరాలకి ఎవడో మనవరాలు పుట్టేసరికి ఇంక ఉన్న కాస్త జపం కూడా వదిలేసి వాడి జపమే. అవునా? స్వామీజీ వాడిని చూస్తుంటే పోయిన మా వారు గుర్తుకొస్తున్నారు. ఆ పేరు కూడా వారు, WAR, వారు. భర్తని వారని ఎందుకంటారో ఇంగ్లీష్లో మొన్న అర్థమైంది నాకు. ఎవ్రీడే వార్. సో ఉద్ధరేది ఆత్మన ఆత్మానం, అది కాదు, అలాగే ఉంటుంది. అందుకని ఇన్ని రకాలుగా ఆలోచనలు చేయించి, ఇది ప్లీజ్ రిమెంబర్, శంకరాచార్య ఈజ్ నాట్ టీచింగ్ అస్, హీ ఈజ్ మేకింగ్ అస్ థింక్. ద రైట్ థింకింగ్ ఈజ్ గివింగ్ అస్. స్పిరిచువాలిటీలో రైట్ థింకింగ్ దేని అంటారో చూపిస్తున్నాడు ఆయన. ఇలా ఆలోచించాలి, ఇలా ఆలోచిస్తే కరెక్ట్గా ఆ అండర్స్టాండింగ్స్ అన్ని సిస్టమేటిక్గా ఉంటాయి. ఇంకా మధ్య అనవసరమైన డౌట్స్ రావు. విల్ సీ వన్ మోర్ వర్స్, 10th one. సన్యస్య సర్వకర్మాణి భవబంధ విముక్తయే యత్యతాం పండితైర్ధీరైః ఆత్మాభ్యాస ఉపస్థితైః
ఐఎమ్ వెరీ హ్యాపీ. అందరు చాంటింగ్ చేస్తున్నారు, దట్స్ గుడ్. చాంటింగ్ లో వెనకాడకండి, మొహమాట పడకండి. మనస్సులో చాంటింగ్ ఇంట్లో చేసుకోండి, ఇక్కడ గట్టిగా చదవండి. నాకు అందరి సౌండ్ వినిపించాలి. ఇన్ఫ్యాక్ట్ స్కూల్లో పిల్లలు పోటీలు పడుతూ పాఠాలు చదువుతారే, ఐ విల్ లైక్ దట్. అప్పుడు తెలుస్తుంది నాకు ఎవరు క్లియర్గా చెప్తున్నారు, తప్పులు చెప్తున్నారు. ఎందుకంటే ఆ ఉచ్చారణ చేయడం శ్లోకాలు వస్తే మెల్లిమెల్లిగా అందులో నా అర్థం స్వయంగా స్ఫురిస్తుంది. నేను ఎంత దానిపై చెప్పడానికి ట్రై చేసినా నా వొకాబులరీలో లిమిటేషన్ ఉంటాయి, నా పర్సనల్ అండర్స్టాండింగ్స్లో లిమిటేషన్స్ ఉంటాయి, నేను ఎగ్జాంపుల్స్లో షార్ట్ కమింగ్స్ ఉండొచ్చు కదా. కరెక్ట్గా శంకరాచార్యులు ఏం చెప్పాలనుకుంటున్నారో అది అర్థం కావాలంటే శ్లోకం మీకు అర్థం కావాలి అంటే చదువుతూ ఉండాలి. చాలా మంది చాలా రకాలుగా సాధనలు చేస్తుంటారు. నాకు లైఫ్లో సాయం చేసింది ఏమిటంటే ఒరిజినల్ టెక్స్ట్ చదువుతూ ఉండడం. అంత దానివల్ల వచ్చిన బెనిఫిట్ నాకు ఇంకా దేని వల్ల రాలా. ఒరిజినల్ టెక్స్ట్ అర్థమైన వాళ్ళకి అన్ని కామెంటరీసే అర్థం అవుతాయి. ఒకే కామెంటరీ అర్థమైన వాళ్ళకి ఇంకో కామెంటరీ తెలీదు ఉన్నట్టు. ఎందుకంటే ఎంతమంది ఎన్ని కామెంటరీ రాసినా బేస్డ్ ఆన్ ఒరిజినలే కదా, అవునా కదా. కాబట్టి డోంట్ హెజిటేట్ ఇన్ చాంటింగ్. మళ్ళీ చెప్తాను. సన్యస్య సర్వకర్మాణి అవబంధ విముక్తయే యత్యతాం పండితైర్ధీరైః ఆత్మాభ్యాస ఉపస్థితైః. కలిసి సన్యస్య సర్వకర్మాణి భవబంధ విముక్తయే యత్యతాం పండితైర్ధీరైః ఆత్మాభ్యాస ఉపస్థితైః. సో లిటరల్ మీనింగ్ ఇవాళ చెప్పుకుందాం. సర్వకర్మాణి సన్యస్య అంటే గివింగ్ అప్ ఆల్ యాక్టివిటీస్ అనగానే వి ఫీల్ సో హ్యాపీ. స్వామిజీ నా గురించే చెబుతున్నారు, ఎందుకంటే నాకు సన్యాసం చేయాల్సిన అవసరం కూడా అలా ఎందుకు లేదు నాయన, మొదలు పెడితేగా. థ్యాంక్ గాడ్ యూ సేవ్డ్ మీ. రేపటి నుంచి మంచి పనులు చేద్దామని నేను అనుకున్నాను. చూడండి గురు కృప ఇలా పనిచేస్తుంది. సత్సంగానికి వెళ్ళానా అనే మొదలు పెట్టొద్దన్నారు స్వామి. కానీ మనం ఇన్కంప్లీట్ అండర్స్టాండింగ్ అని దీన్ని అంటారు. ఆ ఏ కంటెక్స్ట్ లో చెప్తున్నారో ఆ సెంటెన్స్ అనేది కంటెక్స్ట్ తీసుకోకుంటే మనం దానికి మన ఇష్టం ఉన్నట్టు దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుంటాం. ఇది నెగిటివ్ గా కూడా ఉంటుంది, జస్టిఫై కూడా ఉంటుంది. నెగిటివ్ అండర్స్టాండింగ్ ఏంటి? సన్యాసి సర్వకర్మాణి అన్నారు, పనులన్నీ వదిలేస్తున్నారు, అందరు పనులు వదిలేస్తే ప్రపంచాన్ని ఎవరు చూసుకుంటారు, కాబట్టి వివేక చూడమని చదవడం అనే పనే వదిలేద్దాం. Let us start with this one. Did you start Vairagyam? Yes. With what you have started Vairagyam? With Vairagyam only. అర్థమైందా? వైరాగ్యానికే వైరాగ్యం. నెక్స్ట్ వర్డ్ ఇంపార్టెంట్. భవబంధ విముక్తయ్యే, అది మిస్ చేస్తారు జనాలు. ఆ సెంటెన్స్ తీసుకుంటేనే ఆ సెంటెన్స్ ఆ వర్డ్ తీసుకుంటేనే సెంటెన్స్ కంప్లీట్. భవబంధ విముక్తి అంటే మోక్షం పొందాలి అనే కోరిక దృఢం అయినప్పుడే సర్వకర్మ సన్యాసానికి మనకు అధికారం. తిని పడుకోవడానికి సర్వకర్మ సన్యాసం ఏ శాస్త్రం ఒప్పుకోదు. విన్నారా? లక్ష్యం ఆధ్యాత్మిక సాధన అయినప్పుడే, ఆధ్యాత్మిక సాధన అచీవ్మెంట్ అనేది లోపల విషయాలు కనుక అంతర్ముఖం అవ్వడానికి బాహ్య కర్మల నుంచి సన్యాసం. అది సిస్టమేటికలీ లాజికల్ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్. ఆ కంప్లీట్ కంటెక్స్ట్ లో అర్థం చేసుకొని వాళ్ళు దీన్ని ఇలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. అందుకే మేము చిన్మయ మిషన్ కి, సత్సంగాలకి, వేదాంతం మార్నింగ్ క్లాస్ కి వెళ్ళాం. అక్కడ కర్మలను వదిలేమంటారు ఏమిటి సార్? భవబంధ విముక్తికి సన్యాసి కర్మ. మరి అందులో కూడా నో శాస్త్ర టెల్స్ us టు గివ్ అప్ యాక్టివిటీ స్ట్రైట్ అవే. మనం ఆ ఇంట్రికేసెస్ అర్థం చేసుకోవడానికి సత్సంగానికి వెళ్ళి గురువును సంప్రదించాలి. సొంతంగా చదివితే అర్థం అది. అక్కడ కర్మ అంటేనే మనకు ఏమనుకుంటాము? కేవలం గ్రాస్ యాక్టివిటీనే కర్మ అనుకుంటాం మనం. గ్రాస్ యాక్టివిటీ ఈజ్ నాట్ ఇట్ ఆల్ కర్మ. అది లాస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ కర్మ. కర్మ అంటే ఎన్ని ఉంటాయి? ఫస్ట్ కర్త, తర్వాత ఆ కర్తకి కర్మఫల ఆపేక్ష, తర్వాత కర్మ చేయడానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్, వాటి యొక్క పర్ఫెక్షన్, వాటితో ఐడెంటిఫికేషన్, ఈ మూడు ఉన్న తర్వాత కర్మ. ఇవన్నిటి కలిపి కర్మ అంటారు. అందులో ఫస్ట్ ఫలాపేక్షను వదిలేయడం, తర్వాత కర్తృత్వం ఈశ్వరుడికి అర్పించడం. ఈ రెండు చేసిన తర్వాత ఆ కర్మ అనేది మనం చేయము, మన ద్వారా అవుతుంది. అప్పుడు వదలాల్సిన పనేలే. అవన్నీ ఇక్కడ చెప్పలేదు, భగవద్గీతలో డీటెయిల్ గా ఉంటాయి. అక్కడ అర్జునుడి ద్వారా
యుద్ధం చేయిస్తూ కూడా అది కర్మ కాదు, అది డ్యూటీ. అది డ్యూటీ కాదు, డివోషను. అది డివోషన్ కూడా కాదు, నీ ప్రజెన్స్ లో నీ ద్వారా పరమాత్మ చేయిస్తున్నాడు అనే స్థితికి తీసుకెళ్తాడు కృష్ణుడు. యుద్ధం రిమైన్స్ సేమ్, బట్ అదేమిటి, హైయెస్ట్ లెవెల్లో నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సెకండ్ లెవెల్లో ఈశ్వర ఈజ్ డూయింగ్ త్రూ మీ. థర్డ్ లెవెల్లో ఐఎమ్ డూయింగ్ ఇట్ నాట్ ఫర్ మై సెల్ఫ్. ఫోర్త్ లెవెల్లో ఐఎమ్ డూయింగ్ ఫర్ మై అచీవ్మెంట్. ఆ ఫోర్త్ నుంచి ఫస్ట్ లెవెల్కి వెళ్ళడం. సన్యస్త సర్వకర్మాణి అంటే ప్రతి పనిలో కూడా నేను నా కోసం అనేటువంటి భావన వదిలేస్తే పనులు వదిలేస్తాం. బట్ అంతకంటే ముందు కూడా ఎక్సెప్ట్ ఆబ్లిగేటరీ డ్యూటీస్, మిగతా అవన్నీ కూడా తగ్గించాలి. ఫలాలను ఇచ్చేటువంటివి, భోగాలను ఇచ్చేటువంటి ఆ కర్మలను వదిలేస్తేనే మనస్సు ఇవన్నీ ప్రశాంతం అవుతాయి. కనుక ఆ విధంగా కూడా అది అర్థం చేసుకోవడం అవసరం. సో సన్యస్త సర్వకర్మాణి, అది ఎందుకు భవబంధ విముక్తే. మరి ఆ తర్వాత ఏం చేయాలా, యత్యతాం పండితై ధీరై ఆత్మాభ్యాస ఉపస్థితై అని 3 శబ్దాలు వాడాడు. దీని గురించి కొంచెం ఇంపార్టెంట్ కనుక రేపటి రోజు చూద్దాం. ఇమ్మీడియట్ గా క్వశ్చన్ వస్తుంది, విన్నాక బట్ యాక్షన్ చేయాలా వద్దా, ఏ యాక్షన్ చేయాలి, ఎందుకోసం చేయాలంటే నెక్స్ట్ శ్లోకంలో చెప్తాడు, చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలభ్యతే. అలా మన మైండ్కి వచ్చే డౌట్స్ అన్నిటినీ ఆన్సర్ చేస్తూ చివరికి శ్రవణము మననము ధ్యానం ద్వారా పరమాత్మను పొందడమే లక్ష్యము అనే స్థితికి సిస్టమేటిక్గా తీసుకెళ్తాడు. దిస్ ఇస్ కంపెనీ. ఓకే, ఇంత చెప్పుకొని వాళ్ళ రేపటి రోజు మనం చూద్దాం. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.